చాలా బాగుంది స్వామి. అయితే చివరిగా యోగ జీవితం అలాగే ఈ యొక్క భౌతిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక యువకుడు జీవితాన్ని సాగించాలి అంటే వాళ్ళ నిత్య జీవన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్తే అక్కడ అనేక కల్చర్స్, ఇంకో పక్క ఉండేది యోగ సాధన చేయాలనుకుంటారు. ఈ రెండిట్లో గడబిడి అవుతూ ఉంటారు. దాంట్లో ఆల్రెడీ మీరు ఇందాక చెప్పినట్లుగా యోగాన్ని అంటేనే యోగము వైభోగాన్ని బ్యాలెన్స్ చేయాలని, కానీ వాడి యొక్క దినచర్య ఏ విధంగా ఉంటే వాడు యోగాన్ని అలాగే వైభోగాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయగలరు. వైరాగ్య వైభోగాల్ని బ్యాలెన్స్ చేయాలంటే వాడి దినచర్య ఏ విధంగా ఉండాలి? కంటే ముఖ్యంగా అతి సర్వత్రా వర్జయ్యేత్. ఇప్పుడు ఆయన చేస్తున్న ఉద్యోగంలో ఇంకా ఏమో చేయాలనుకొని ఆ కోర్సు చదువుతాను ఈ కోర్సు చదువుతాను అని 24 గంటలు పుస్తకాలు పట్టుకుని కూర్చొని అవుతుందా? అట్లాగనే తంత్ర సాధనలోకి దిగి ఒకటి సిద్ధించింది ఇంకోటి కావాలా ఈ కావాలా అనేది పెరగడం మొదలు పెడితే దానికి హద్దు లేదు. కొన్ని సిద్ధిస్తాయి, కొన్ని సిద్ధించకపోయినప్పుడు నిరాశ ఒకటి ఏర్పడుతుంది, లేదా పట్టుదల ఏర్పడినప్పుడు దీని మీద ప్రయాణం ఎక్కువ చేస్తే జీవిక అనబడేటువంటి ఆ ఉద్యోగం దెబ్బతింటుంది. లేదు నాకు ఉద్యోగమే చేసుకుంటున్నాను అంటే ధార్మికమైనటువంటి ఈ సనాతన ధర్మంలో చేయాల్సిన నిజమైన జ్ఞాన సాధన ఆత్మదర్శనం, అది పోవాలి. కానీ ఈ అల్పమైన విద్యలు ఈ పొద్దు వస్తాయి రేపు పోతాయి, వచ్చినట్టు ఎప్పుడు పోతాయి, ఉన్నది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అంటారు కదా. లాభం క్షేమము ఏదో ఒక వరడు ఉంది, 2 జంట పదాలు, యోగక్షేమాలు. యోగం అంటే కలిగి ఉండటము, ఆ ఉన్నది పోకుండా ఉండేదానికి యోగక్షేమం అంటారు. క్షేమంగా ఉంది నాతో. బయటికి యోగక్షేమాన్ని మనం వేరే పదంలో వాడతాము. యోగం అంటే తనకు వచ్చింది, ఆ వచ్చింది పోకుండా మన దగ్గరే ఉంది అంటే క్షేమం. యోగక్షేమం వహామ్యహం అంటాడు ఆయన. ఎందుకంటే నేను నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని భద్రంగా కాపాడుకో. నీ విద్యుక్త ధర్మము ఆధ్యాత్మికతలో దక్షిణం వైపుకు పోవాల్సిందే కానీ వామం వైపుకు పోమని చెప్పరు. మనకి తంత్ర సాధనలు పూజలు ఉన్నాయి కదా, వీటిలో ఈ 2 ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్లు రూపాయి నాణానికి 2 ఉన్నట్లు ఆధ్యాత్మిక సాధనలో కూడా వామతంత్రాలు దక్షిణాచారాలు ఉన్నాయి. దక్షిణాచారం ఎప్పటికీ రాచపాట, కానీ స్లో బాట. అసలు దారే కనపడకుండా రాళ్ళు కొంపలతో ఉంటుంది, మార్గం కూడా ఉండదు. ఈ కౌళాచారము పెద్ద కార్పెట్ పరిచి బ్యానర్లు పెట్టి పన్నీరు చిలకరిస్తూ స్వాగతిస్తాయి, మనం దాంట్లో పడిపోతాం. ప్రయాణం బాగుంటుంది కొంచెం దూరం, ఆ తర్వాత అధఃపాతాళం. కానీ ఈ కంపలు దారి లేని మార్గం ఉంది. పోతూ ఉంటే అఖండమైన జ్ఞాన జ్యోతిలోకి మనం ప్రవేశిస్తాం. ఎంతవరకు ఒకవేళ క్షుద్ర సాధనలు కూడా ఇతరులకు మేలు చేసేదానికి వాడేటివి కొన్ని ఉన్నాయి. ఎవరో ఏదో చేశారు, దానికి విరుగుడు చేసేది ఉన్నాయి. దేవుడు ఉన్నాడంటే దెయ్యము ఉంది, లేక కాదు. కానీ అవి అవసరమా? లలితని పట్టుకో, త్రిపురను పట్టుకో, రాజరాజేశ్వరిని పట్టుకో, శివుని పట్టుకో, గణపతిని పట్టుకో. ఈ చిన్నవి వస్తాయి, కన్నపిశాచి, స్వర్ణభైరవి, ఏం చేస్తాయి? దానికి పెట్టాల్సినటువంటి బలులు, దానికి చేయాల్సిన పూజలు, దానికి ఇవ్వాల్సినవి సరిగ్గా ఇవ్వకపోతే అది మనల్ని మిగులుతుంది. లేదా మనకు శక్తి వచ్చింది అని ఇంకొన్ని ఉద్ధరించేదానికి వాని మీద ఉన్నది మనం తీసేస్తే అది మన మీదకి ఎక్కి కూర్చుంటుంది. దాన్ని భరించుకునే శక్తి ఉన్నంతగా ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకున్నవాడు
ఆ రెమెడీస్ చేసేదానికి దిగాల. అది ఒక పెద్ద సముద్రము. ఆ సబ్జెక్టే చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది. అది మాకు తెలిసింది, మా గురువు చెప్పింది. అవన్నీ సిద్ధులు అనేది మనిషిని పతనానికి పోతాడా, నా వైపుకు చూస్తాడా అనే దానికి పరమాత్ముడు ఏర్పాటు చేసిన ఒక మాయ. సిద్ధులు తాత్కాలిక ఫలితాలు ఇస్తాయి, ఏదో ఒక దినం దెబ్బ కొడతాడు. మహామహులు దెబ్బతిన్నారు. నవనాథులలో మత్స్యేంద్రుడు లాంటి వానికే దెబ్బలు పడినాయి. మానవ మాత్రలో మనం ఎక్కడ? అయితే నేను అడిగిన కోణంలో ఒక యువకుడి యొక్క దినచర్య, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే వాడు యోగత్వంలో బ్యాలెన్స్డ్గా ఉండగలడు? ఒకప్పుడు మీకు చెప్పే ఉంటాను, నిమిషము అర నిమిషము మంత్రాలు ఆయా సందర్భాలలో చేసుకుంటూ ఉంటే ఈ జీవుడు మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది, ఏ ప్రమేయము లేకుండా. అంత దినమంతా మంత్రాలు కావు. పొద్దున్నే బెడ్ మీద మీరు నిద్ర లేసారు, బెడ్ దిగక ముందే చేతులు కళ్ళ మీద పెట్టుకొని కరాగ్రి వసతి లక్ష్మి, కర మధ్య సరస్వతి, కలమూలంచ పార్వతి, ప్రభాతే కరదర్శనం. ఎంతసేపు పట్టింది ఇది? 60 నిమిషాలు, 30 నిమిషాలు, 30 సెకండ్లు. కాలు కింద పెడుతున్నాం. సముద్ర వసనే దేవి, అనేక రత్న సంభూతే, విష్ణుపత్నీచ దేవి, క్షమస్వత్వం మమ పాత తాడన. ఇది నిమిషమన్నా అయిందా? వితిన్ మినిట్ అయిపోయింది. 2 బ్రష్ చేసుకున్నా, లెట్రిన్ బాత్రూమ్ పోయినా, స్నానానికి పోతాను, నీళ్ళలో చేయి పెట్టినాను. గంగేచ యమునేచ గోదావరి నర్మదా సరస్వతి అస్మిన్ జలసన్నిధౌ కురు. అయిపోయింది. ఇక తింటున్నారు. అక్కడ కొంచెం 3 మంత్రాలు. అన్నపుణ్యే సదాపుణ్యే శంకర ప్రాణవల్లభే. భక్తి జ్ఞాన సిద్ధార్థం అని చెప్పేసి సంసారులు చెప్పాలి, భక్తి వైరాగ్య సిద్ధార్థం అని సన్యాసులు చెప్పాలి. ఆ తేడా తెలియకుండా 2 కలిపి చెప్పేస్తున్నారు. అందరికీ ఒకటే చెప్పేస్తున్నారు. సావుకు పెళ్లికి ఒకటే మంత్రం. ఏమంటారు? అన్నపుణ్యే సదాపుణ్యే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. అందరికీ వైరాగ్యం ఇస్తే మాకు అన్నం పెట్టేవాడు అందరు మీరంతా వైరాగ్యులు అయిపోతే మేము, మాకు వైరాగ్యం కావాలి, మీకు భక్తి జ్ఞానాలు కావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేమంటాం, మీకు భక్తి జ్ఞానాలు కావాలి. అక్కడ ఆ చిన్న పొరపాటు, అదొక పేరు. రెండవది బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మణైవ గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధి. రెండో చుట్టు నీళ్లు. మూడోసారి ఈ 2 మనం చెప్పంగానే మన లోపల ఉన్న వైశ్వానరుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయక్తం పచాన్యన్నం చతుర్విధం. ఒరే, నువ్వు తింటున్నది నేనే గ్రహిస్తున్నాను, నాకే తిరిగి అది చేరుతా ఉంది, డోంట్ వరీ అని చెప్తున్నాడు. ఇక్కడ మట్టుకు ఈ మాత్రం తినేసి బయటికి వెళ్తున్నారు పనికి. ఆపదాపం హర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అయిపోయింది. రాత్రి ఇంటికి వచ్చి పండుకుంటారు. పడుకునేటప్పుడు రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనకాలే పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. తో మంత్ర సే జాగే మంత్ర సే సోయే. మంత్రముతో లేస్తున్నారు, లేయంగానే మంత్రపఠనం, పడుకోవడము మంత్రంతో. ఈ దేహము మాంసపిండము క్రమంగా మంత్రపిండమైంది. అతను చేసే యోగ సాధన శీఘ్రంగా ఫలితాలు ఇస్తుంది.